నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. కేంద్ర పన్నుల్లో 41% ఉన్న రాష్ట్రాల వాటాని 50%కి పెంచాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనగరియాకు డిమాండ్ చేశారు సార్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ 41% ఏదైతే ఇస్తూ ఉన్నారో దాన్ని కంటిన్యూ చేయమంటూ ఉన్నారు. ఒకవైపు టీడీపీ 50% అడుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ మాత్రం 41ని కంటిన్యూ చేయమని అడుగుతోంది. రెండు మిత్రపక్షాలే. ఎందుకు ఇలా? అసలు ఫస్ట్ క్లారిఫికేషన్ టీడీపీ కాదు అడిగింది, ప్రభుత్వం అడిగింది కూటమి ప్రభుత్వం సార్. తెలుగుదేశం పార్టీ అంటే పల్లా శ్రీనివాసరావు ఇవ్వాలి కదా సార్. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరు? పల్లా శ్రీనివాసరావు కదా. ఎస్ సార్. అడిగింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల హోదాలో ఇవ్వలే, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగా ఇచ్చారు. కావాలని మీరు చూడండి పేపర్. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. లేదంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ బృందం కలిస్తే పవన్ కళ్యాణ్ పక్కన ఎందుకు ఉంటాడు? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కదా. సో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటే చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు, మీకు కృష్ణదేవరాయలు ఉండాలి, అవునా కదా? మరి వాళ్ళు లేరే అక్కడ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారే అంటే అర్థం ఏంటిది? తెలుగుదేశం పార్టీ వ్యవహారం కాదు అది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? 50% పెంచాలని. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందా లేదా? సత్యకుమార్ యాదవ్ ఏ ప్రభుత్వంలో మంత్రి? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా నువ్వు ఎలా మాట్లాడతావు? కనీసం సైలెంట్గా ఉండు. ఒకవేళ పార్టీ వైఖరిగా ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఇండిపెండెంట్గా పార్టీ వైఖరి ఉండొచ్చు. మొదలు కూటమి ప్రభుత్వ వైఖరి ఏంటి అంటే ఈ విషయంలో కూటమికి ఏకాభిప్రాయం లేదా? టీడీపీ జనసేన ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉందా? సో కూటమిలో ఏకాభిప్రాయం లేకపోవడానికి కారణం ఏంటి? కూటమిలో ఏకాభిప్రాయం కోసం చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రయత్నం చేయలే? క్యాబినెట్లో బీజేపీ మినిస్టర్ ఏమన్నాడు? 41% సరిపోతుంది అన్నాడా? సో దీనికి ఆన్సర్స్ ఉండాలి కదా. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమిలో 3 పార్టీలు, 2 పార్టీలోమో 50% కావాలంటాయి, ఒక పార్టీ ఏమో 41% సరిపోతుంది అంటారు. రియాలిటీలో 41% కూడా రావడం లేదు, 30% మించి రావడం లేదు. నేను గణాంకాలతో సహా చాలాసార్లు చెప్పాను. ఎందుకు? డివిజిబుల్ పూల్లో వచ్చేటువంటి పన్నులు పెంచకుండా, అంటే రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్నులు పెంచకుండా, రాష్ట్రాలతో పంచుకోవలసిన అవసరము లేని, రాజ్యాంగ రీత్యా రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సర్ఛార్జీలు, సెస్సులు పెంచుతున్నారు. సో మాకు పెట్రోల్, డీజిల్ ఇందుకు ఉదాహరణ. ఫలితంగా ఈవెన్ 41% ఎన్నా 30% మించి రావడం లేదు. ఇదే ఫ్యాక్ట్. మీరు ఏ గణాంకాలను తీర్చి చూడండి, యూ విల్ గెట్ ఇట్. మీరు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. ఇది నేను చెప్పేది ఏం లేదు. నేను గతంలో రాష్ట్రాలపై మోడీ దాడి అని ఒక వీడియో ఉంటుంది, దాంట్లో మనం ఇక్కడే మాట్లాడాను, 40 నిమిషాలు మాట్లాడాను. ఎన్ని రకాలుగా రాష్ట్రాల ఆర్థిక వనరులను కేంద్రం దెబ్బలు తీస్తుందని. దాంట్లో డేటాతో సహా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోలో సబ్టైటిల్స్లో కూడా పెట్టాను, కావాలంటే చూడండి ఎవరైనా, విత్ గణాంకాలతో సహా ఎందుకు రాష్ట్రాలకు నిజంగా 30% రావడం లేదు అని. సో ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. సో 41% చాలు అని ఎట్లా అడుగుతారు రాష్ట్ర బీజేపీ? పోనీ ఇది జాతీయ పార్టీ, మాకు దేశమంతా ఒకే వైఖరి ఉంటే బీ సైలెంట్ ఆన్ దట్. ఇది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని రాష్ట్రాలకు 41%, 51% అనే చర్చలోకి పోకుండా ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ రిక్వెస్ట్లు మీరు ఫైనాన్స్ కమిషన్ ముందు పెట్టాలి రాష్ట్ర బీజేపీ. ఇప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ 50% ఎట్లా అడుగుతుంది? జాతీయ బీజేపీ జేపీ నడ్డా 41% అని, మా ఆంధ్రప్రదేశ్ బీజేపీ పురంధేశ్వరి 50% అని అడగరాదు కదా. నేను ఒప్పుకుంటా, కనీసం బీ సైలెంట్. కానీ భారతీయ జనతా పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీనైనా మేము లైట్ తీసుకుంటాం, చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని మేమేం కేర్ చేయము అని చెప్పడం కదా ఇది. మీరు గమనించండి, ప్రతి అంశంలో బీజేపీ బహిరంగంగా ఉంటుంది, ఓపెన్గా. భయపడే తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యం ఏంటంటే బీజేపీ డిమార్కేట్ చేసుకుంటుంది ఓపెన్గా. ముస్లింలకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, బీజేపీ నథింగ్ డూయింగ్ ఇది రాంగ్ అని చెప్పేసింది. బీజేపీ నథింగ్. ఇటీవల శాసనమండలి ఎన్నికల్లో మీకు ఉత్తరాంధ్రలో చూడండి, బీజేపీ వేరే అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. సో బీజేపీ ఎక్కడైనా ఫోర్త్ రైట్, మాకు తెలుగుదేశంతో సంబంధమే లేదు అన్నట్టు వ్యవహరిస్తుంది.
తెలుగుదేశం పార్టీ ఏమో బీజేపీ వెనకాల పడుతూ బీజేపీ మనసు నొప్పించకుండా ఏమీ బాధపడకుండా ఎక్కడ మోడీ వింటాడేమో అని ఇంత భయం ఎందుకంటే నాకు అర్థం కాదు. వీళ్ళు బీజేపీకి ఇబ్బంది కాకుండా ప్రత్యేక హోదా అడగరు, బీజేపీకి ఇబ్బంది కాకూడదని చెప్పి విభజన హామీలు అడగరు, బీజేపీకి ఇబ్బంది కాకూడదని వక్ఫ్ చట్టాన్ని సమర్థిస్తారు తమకు ఓటు బేస్కు నష్టం జరిగినా కూడా. కానీ బీజేపీ మాత్రం స్పష్టంగా చంద్రబాబు నాయుడు 50% అడిగినాక ఏ ధైర్యంతో 41% చాలంటాడు. నాకు చెప్పు, ముందు చంద్రబాబు నాయుడు అడిగాడు కదా, పోనీ తెలియక అంతకు ముందే అంటే నేను ఒప్పుకుంటా, పోనీ చంద్రబాబు నాయుడు అడుగుతారనేది తెలియకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ఉపనాయకుడిగా పవన్ కళ్యాణ్లు క్లియర్గా మాకు రాష్ట్రాలకు 50% నిధులు కావాలని అడిగాక ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎలా 41% చాలంటుందండి? నాకు అర్థం కాదు. అడిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండే హక్కు బీజేపీకి ఉంటుందా అని అడుగుతున్నాను. ఆ ప్రభుత్వంలో బీజేపీని ఉంచే అధికారం చంద్రబాబు నాయుడుకు ఉండవచ్చు, కానీ అది న్యాయమా అని అడుగుతున్నాను. మీ డిమాండ్లను మీ కూటమి పార్టీ వ్యతిరేకిస్తుంది, వేరేటోళ్ళు ఎవరు? ఇక పనగారు ఎక్కడికి ఇస్తారండి, ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ ఇస్తారు? మీలోనే ఐక్యత లేకపోతే. సో మీరే ఉన్నాయి 3 పార్టీలు, అందులో ఒక పార్టీ 41% చాలంటారు. మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? మీ క్యాబినెట్ కొలికే కాదంటున్నాడు కదా. అసలు అందువల్ల కూటమి ధర్మానికి ఇది విరుద్ధం కదా. మీకు నేను ఒప్పుకుంటాను, మీ జాతీయ పార్టీ యూ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, దాని జాతీయ పార్టీ చూసుకుంటుంది. బీ సైలెంట్, మీరు మౌనంగా ఉండండి. రాష్ట్రానికి ఏం కావాలో అది అడగండి. రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా అడగరు, కానీ మాకు 50% అవసరం లేదు, 40% చాలు, 30% ఇచ్చినా చాలు, అసలు ఏమి ఇవ్వకపోయినా చాలు, మొత్తం గుజరాత్ పంపుకున్నా చాలు అని అంటారండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నాయకులు. మీరు గుజరాత్కి ఇచ్చినా చాలు, మా విశాఖకి ఏమి ఇవ్వకండి, మీరు గిఫ్ట్ సిటీకి ఇచ్చుకోండి, మాకు బుల్లెట్ ట్రైన్లు అవసరం లేదు వైజాగ్ విజయవాడ మధ్య, ఆ బుల్లెట్ ట్రైన్ కూడా మీరు గుజరాత్కి ఇచ్చుకోండి, మాకు ఏది అవసరం లేదు అన్ని గుజరాత్కి ఇచ్చుకోండి అని అనొచ్చా? అలా అన్నట్లే ఉంది, ఇప్పుడు అన్నారని నేను అంటలేను. సో అసలు 50% వాడు ముఖ్యమంత్రి అడుగుతుండే, 40% చాలని మంత్రి అడుగుతారా అండి? ఇదెక్క రాజకీయం నాకు అర్థం కాని అవసరం.